హలో! రామ్ రామ్ అందరికీ. ఏంటి వింత వింత ఎక్స్‌ప్రెషన్స్ పెడుతున్నానని చూస్తున్నారా? ఇప్పుడు మనం ఆనపకాయ బజ్జీలు ఎలా చేద్దాం ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఆనపకాయ తీసుకొని దాన్ని చక్కగా కడుక్కొని దాన్ని పీల్ ఔట్ చేసేయాలి. పీల్ ఔట్ చేసేసుకున్న తర్వాత మంచిగా తురుముకోవాలి. తురుముకుంటే దాంట్లో వాటర్ అంతా ఎక్సెస్ అయిపోతుంది. అండ్ ఇంకా ఉప్పు యాడ్ చేస్తే ఇంకా వాటర్ ఎలివేట్ అవుతుందనమాట. వాటర్ ఎయనవసరం లేదు. సో, నేను ఉప్పేసేసుకున్నాను. ఉప్పేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు చూపించే అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవాలి. అవి ఏంటంటే ఉల్లిపరకలు, మిర్చి, కలియమాకు, కొత్తిమీర అండ్ మెయిన్లీ వామాకేస్తున్నాను ఇక్కడ. వామాకు ఈజ్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. సో, ఇవన్నీ కలుపుకొని పెట్టేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం నేను జీలకర్ర యాడ్ చేశాను. ఇక్కడ నేను వామాకేసాను. మీరు వాము కూడా వేసేసుకోవచ్చు. చాలా మంచిది హెల్త్‌కి. దీని తర్వాత చూడండి ఎంత వాటర్ అనేది వచ్చిందో. అందుకనే చెప్పాను వాటర్ ఏయనవసరం లేదని. దాని తర్వాత దీంట్లోకి కొంచెం మైదా పిండి, శనగపిండి అండ్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసేసుకున్నాను. చేసేసుకొని నేను తవా ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేయట్లేదు. ఎందుకంటే మన ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కొంతమంది తినరు కదా! అందుకనే కొంచెం డ్రై ఫ్రై చేసేసుకుంటున్నాను. డ్రై ఫ్రై చేసేసుకున్నప్పుడు ఇక్కడ మనం మూత పెట్టాలి. మూత పెడితే దాంట్లో మెత్తగా ఉండకుండా, పచ్చి పచ్చిగా ఉండకుండా మంచిగా ఫ్రై అయిపోతుందనమాట. తిప్పేసుకున్నాక మళ్ళీ మూత పెట్టాల్సిన అవసరం లేదండోయ్! కాబట్టి మంచిగా గోల్డెన్ బ్రౌన్‌లో వచ్చేసిన తర్వాత తిప్పేసుకొని హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత యమ్మీగా ఉందో. ఇప్పుడు సర్వ్ చేసేసుకొని మన పొట్టకి, మన టమ్మీకి హ్యాపీ చేసేద్దాం. ఇక్కడైతే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. నా టమ్మీ అయితే చాలా హ్యాపీ అయిపోయింది. పిల్లలకి కూడా మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండండోయ్!